ఓ పక్క పాకిస్తాన్, మరో పక్క చైనా. ఈ రెండు దేశాలు కూడా భారత్‌ని సైనిక శక్తి పరంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏ విధంగా భారత్ మీద విరుచుకుపడిందో చూసాం. అలాగే చైనా కూడా అలాంటి పరిస్థితులకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే భారత సైనిక శక్తిని పెంపొందించేందుకు ఇండియాకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల విడుదల చేసినటువంటి బడ్జెట్లో అత్యధికమైనటువంటి కేటాయింపులు రక్షణ రంగానికి పెట్టడం జరిగింది. ఈ రక్షణ రంగానికి దాదాపు 7,80,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ బడ్జెట్లో అంచనాలకి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకని ఇది పెట్టడం జరిగింది అంటే, గతంలో మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి అంటే, పాకిస్తాన్ ఏ విధంగా ప్రేరేపిత ఉగ్రవాదం భారత్ మీద విరుచుకుపడుతుందో ఆ నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఏ విధంగా పాకిస్తాన్ని టార్గెట్ చేసి లక్ష్యాలను ఛేదించిందో మనం చూసాం. అయితే అప్పట్లో తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించి ఒక రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి, డ్రోన్లతోటి విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు భారత్కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్లన్నింటినీ కూడా నేల కూల్చేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూడా టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే భారత్కి సంబంధించినటువంటి సైనిక శక్తిని కావచ్చు, టెక్నాలజీని కావచ్చు పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్లో భారీ ఎత్తున కేటాయింపులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్లో దాదాపు 1,00,000 కోట్లకు పైచిలకు బడ్జెట్ అంచనాలను పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని ద్వారా మరీ ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ కావచ్చు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశం అంటే స్వదేశీయంగా పెంపొందించినటువంటి పరిజ్ఞానంతో తయారు చేసేటటువంటి యుద్ధ పరికరాలను వినియోగించే విధంగా, దానికి ఈ నిధులను వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఒక పక్క మనం చెప్పినట్టు గోటికాడ నక్కలాగా అటు పాకిస్తాన్ కావచ్చు, అలాగే ఇటు చైనా కావచ్చు, రెండు దేశాలు కూడా కాచు కూర్చున్నటువంటి నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా సైనికపరమైనటువంటి టెక్నాలజీ విషయంలో కావచ్చు, సైనిక సంపత్తిలో కావచ్చు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అవసరమైనటువంటి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6,81,000 కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయిస్తే ఈసారి దాదాపుగా కూడా 7,80,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లకు పైచులకు నిధులను ఎక్కువగా పెంపొందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా దీని ద్వారా భారీ ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేయాలి, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో భారత్ ఈ విధమైనటువంటి బడ్జెట్ని పెంపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త అస్త్రాలను తీసుకురావాలనేసి కొత్త క్షిపణులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, అట్ ది సేమ్ టైం జలంతర్గాములు, ఆధునికమైనటువంటి డ్రోన్లను కొనుగోలు చేయాలి నిధులతో అని చెప్పేసి భారత్ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అయినటువంటి రాఫెల్ కావచ్చు, అలాగే తేజస్ MK1 లాంటి ముఖ్యమైనటువంటి ఒప్పందాలు గతంలోనే కుదిరాయి. సో వాటన్నిటికీ అవసరమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ బడ్జెట్లో దాదాపు 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు 5th జనరేషన్ చెందినటువంటి సుఖోయ్ 57కి సంబంధించినటువంటి స్టెల్త్ ఫైటర్ వంటి కీలకమైనటువంటి ఆయుధాలను, ప్రాజెక్టులను కొనుగోలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారైనటువంటి ఆయుధాలను కొనుగోలు చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో భారీ ఎత్తున బడ్జెట్కి సంబంధించినటువంటి నిధులను కానీ చూస్తే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కోసం దాదాపుగా కూడా అత్యధికంగా 61.7% నిధులు కేటాయిస్తే ఎయిర్ ఫోర్స్కి 16%, అలాగే నేవీకి 11.3% ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 11 నుంచి 12% వరకు కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే గతంతో పోలిస్తే జీడిపిలో ఈ కేటాయింపులకు సంబంధించి 2% కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు అటు పాకిస్తాన్ కావచ్చు, అలాగే చైనా కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చేస్తున్నటువంటి తీవ్ర ప్రయత్నాలు, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పెంచి పోషిస్తోందని చెప్పడం, ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు, సో ఏ విధంగా లక్ష్యాలని టార్గెట్ చేసే లక్ష్యాలనే ఛేదించినటువంటి పరిస్థితులు, సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియా వైపు కన్నెత్తి చూడాలన్నా సరే భయపడే విధంగా ఈ బడ్జెట్ అంకెలు వాళ్ళకి మెదల్లోకి చొచ్చుకుపోయే విధంగా ఈ డెసిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరొక చైనా కూడా ఇప్పటికే అటు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన కొన్ని భూభాగాలలో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకి చైనాకి సంబంధించినటువంటి పేర్లను కూడా వాళ్ళు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి భారత్ ఖచ్చితంగా రక్షణపరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు. సైనిక సంపత్తిలో కావచ్చు, ఎట్ ది సేమ్ టైం టెక్నాలజీలో కావచ్చు,
ఆయుధ సంపత్తిలో కూడా ముందుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత భారీ కేటాయింపులు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ బడ్జెట్ ద్వారా అటు పాకిస్తాన్కి ధీటైనటువంటి సమాధానం చెప్పింది. ఈ అంకెలు అనేవి పాకిస్తాన్కి సంబంధించినటువంటి గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి బడ్జెట్ మన సైనిక బడ్జెట్లో కనీసం అటు ఇటుగా కూడా ఉండాలనేటువంటి పరిస్థితి ఆ దేశ బడ్జెట్ మొత్తం కూడా పోలిస్తే. సో కాబట్టి ఆ దేశ బడ్జెట్ కంటే సరి సమానంగా అంతకు మించి భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ అంశంలో ఇప్పటికే ఒక రకమైనటువంటి డైలమాలో పడినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం చైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే చైనా పాకిస్తాన్ రెండు కలిసి భారత్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా కుదిరేటటువంటి అవకాశాలు లేవు అనేది ఇక్కడ ఈరోజు బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. సో బడ్జెట్ కేటాయింపులతో అటు డిఆర్డీఓ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించడం, అట్ ది సేమ్ టైం అనేక రకాలైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి ఆధునికమైనటువంటి సాంకేతికతతో కూడినటువంటి ఆయుధాలను కొనుగోలు చేయాలని చెప్పడం, ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని వెపన్స్తో పాటు ఈ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా ఖచ్చితంగా భారతదేశ ఆర్మీ అంబుల పొదిలోకి కొత్త ప్రాజెక్టులు అలాగే కొత్త ఆయుధాలు వచ్చి చేరడం వల్ల ఖచ్చితంగా శత్రు దేశానికి ఇది ఒక రకమైనటువంటి సంకేతంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.